టీటీడీ నేతృత్వంలో నడిచేటువంటి గోశాలలో గోవులు మరణించాయని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యలు చేశాడో అది ఇప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద చర్చాంశం అయిపోయింది. టీటీడీలో ఆవుల మరణాల మీద ఇప్పుడు రాజకీయ రచ్చ కూడా నడుస్తుంది. గత ఏడాది కాలంలో అంటే 2024 ఏప్రిల్ నుంచి మార్చి 2025 వరకు గోశాలలో ఎన్ని ఆవులు మరణించాయో తెలుసా? ఆ గోశాల అధికారులు కూడా ఈరోజు లెక్కలతో సహా ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. అక్షరాల 191 గోవులు మరణించాయంట. భూమన కరుణాకర్ రెడ్డి గారు గోవుల మరణాల మీద చేసినటువంటి వ్యాఖ్యలతో ఇప్పుడు రాజకీయంగా ఏ విధంగా వివాదం అవుతుందో మనం చూస్తున్నాం. ఈరోజు తిరుపతిలో అయితే పెద్ద ఒక హైడ్రామా కూడా చోటు చేసుకోవడం జరిగింది. కూటమి నేతలు ఆవుల మరణాలు లేవని చెప్పేసి చెప్తుంటే ఇప్పుడు బయటకు వచ్చేటువంటి ఆవుల మరణాల లిస్టు సంచలనంగా మారింది. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు కూడా చెప్పారు అసలు గోవులు మరణించనే లేదు, ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పేసి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు ఇప్పుడు ఇదే కూటమిలో గో సంరక్షణ శాఖ మేనేజర్ రిలీజ్ చేసినటువంటి లెక్కలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. అక్షరాల 191 గోవులు మరణించాయి. తొలుత టీటీడీ ఈవో శ్యామలారావు గారు కూడా ఏదో ఆయన లెక్క ఏదో చెప్పాడు. ఎప్పుడైతే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ గోవులు మరణించాయని చెప్పేసి వ్యాఖ్యలు చేశాడో తొలుత టీటీడీ చైర్మన్ ఈవో గారు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. భూమన గారు తాను చేసినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తూ గట్టిగా మాట్లాడేలోపు టీటీడీ గోశాల మరణాల మీద చర్చకు సిద్ధమా అంటూ భూమన గారికి ఎక్స్ వేదికగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఛాలెంజ్ చేశారు. సవాలు స్వీకరించినటువంటి భూమన గారు ఇవాళ ఉదయం 10 గంటలకు గోశాలకు బయలుదేరే ప్రయత్నం చేస్తే అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గోశాల వద్దకు రావాలని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. ఆలోపే పోలీసులు వచ్చి భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంటిని చుట్టుముట్టేశారు, హౌస్ అరెస్ట్ చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు గోశాలకు వెళ్లేందుకు పరిమిత సంఖ్యలో అనుమతిస్తామని చెప్పేసి పోలీసులు స్పష్టం చేస్తూ తమను వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పేసి ఆయన రోడ్డు మీద పడుకొని ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు, నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాకు చెందినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఫోన్ చేసి గోశాల వద్దకు రావాలని చెప్పేసి ఫోన్ చేసి పిలుస్తారు. ఇక్కడేమో పోలీసులు ఏమో అరెస్ట్ చేసి భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఏమో లోపలికేమో అలో చేయట్లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఫోన్ చేసి సవాల్ విసురుతున్నాడు, రా అయ్యా అనేసి. ఎలా వెళ్తారు చెప్పండి? పోలీసులు ఏమో బందోబస్తులో కూర్చోండి. కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలేమో ఆయన లోపలికి పిలుస్తారు, ఇటు పోలీసులేమో వాళ్ళని అడ్డుకుంటున్నారని చెప్పేసి భూమన గారు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు పాపం. ఇదే సమయంలో రోజా గారు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మండిపడింది. పల్లా శ్రీనివాసరావు గారికి గట్టి సవాలు విసిరింది ఆమె కూడా. అదేవిధంగా సవాల్ చేసినట్టే వాళ్ళే అడ్డుకోవడం ఎంతవరకు కరెక్టు? కూటమి ప్రభుత్వంలో తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. శ్రీవారి ఆలయం మీద డ్రోన్ తిరుగుతుంటే ఏం చేస్తున్నారు? క్యూరైన్లో తొక్కిసలాట మీద ఒక అరెస్ట్ అయినా సరే జరిగిందా? సనాతన ధర్మం అంటే ఇదేనా? టీటీడీ గోశాలలో గత ఏడాది కాలంలో మరణించినటువంటి ఆవుల జాబితా అక్కడ అధికారుల నుంచి సేకరించిన సోషల్ మీడియా వేదికగా వాళ్ళు బయటపెట్టారు కదా. అక్షరాల 191 గోవులు మరణించాయని చెప్పేసి లెక్కలతో సహా వాళ్ళు రిలీజ్ చేశారు కదా. మరి ఒక గోవు కూడా చనిపోలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు మాట్లాడారు కదా. మరి వీటికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీ అధికారులే కదా 191 గోవులు మరణించాయని చెప్పేసి చెప్తున్నారు. మరి వీటికి మీ సమాధానం ఏంటి? కానీ ఈరోజు మాత్రం తిరుపతిలో మాత్రం అసలు భూమన కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ గురుమూర్తి గారు, ఆర్కే రోజా గారు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, నారాయణ స్వామి అసలు అల్లాడించేశారులే. వేరే లెవెల్ అసలు. గురుమూర్తి గారు అయితే ఇంకొక స్టెప్ పైన అసలు అల్లాడించేసాడనేసి చెప్పుకోవాలి ఇంకా.